ఆకాశంలో మకుటం లేని మహారాజుగా ఎదిగిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా విస్తరించిన ఘనత ఎన్టీఆర్‌కి దక్కుతుంది. తెలుగు సినిమాకి రెండు కళ్ళు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ పేర్లు ప్రముఖంగా చెబుతారు. సినీ, రాజకీయ ప్రస్థానాలతో ఎన్నో శిఖరాలు అధిరోహించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం అంటే తెలుగు ప్రజలందరికీ ఆసక్తి ఉంటుంది. అలాంటి ఎన్టీఆర్ జీవిత కథగా తెరపై క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ రోల్లో ఆవిష్కృతమైన సినిమా ఎన్టీఆర్. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. రంగస్థల నాటకాలంటే విపరీతమైన పిచ్చి ఉండే నిమ్మకూరికి చెందిన రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగి నందమూరి తారక రామారావు సినిమాలో నటించి గొప్ప నటుడిగా కీర్తి గడించాలనే లక్ష్యంతో భార్యకి చెప్పి చెన్నై ట్రైన్ ఎక్కి చెన్నై పట్టణంలో అడుగుపెట్టి మొదటి సినిమా నా దేశంలో సినిమాలో చిన్న పాత్ర సొంతం చేసుకుని దర్శకుడిని మెప్పించి హీరోగా ఎదిగే ప్రయత్నంలో ఎలాంటి సినిమా కష్టాలు ఫేస్ చేశాడు. అలాగే ఇక వాహిని స్టూడియోస్లో హీరోగా సంతకం చేయడం ద్వారా తన అగ్రనటుడిగా తన ప్రస్థానానికి మొదటి మెట్టును ఎన్టీఆర్ ఎలా వేసుకున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో అప్రతిహిత విజయాలతో ఎన్టీఆర్ ప్రయాణం సాగుతోంది. ఇక సినిమాలో అగ్రనటుడిగా ఎదిగిన ఎన్టీఆర్ని తెలుగు ప్రజల కష్టాలు కన్నీరు పెట్టించటం, ఇక రాయలసీమలో కరువు ప్రజలని ఆదుకోవటానికి జోలి పట్టి రాష్ట్రమంతా తిరగటం, అదే సమయంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని అవమానించిన కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటానికి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టడం ఎలా జరిగింది అనే విషయాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఎన్టీఆర్ సినిమా సాగుతోంది. ఎన్టీఆర్ జీవితంలో ఇలాంటి అద్భుత ఘట్టాలని చూసి తీరాల్సిందే. ఇక ఎన్టీఆర్ గా టైటిల్ రోల్ పోషించిన బాలకృష్ణ మరోసారి తన నట విశ్వరూపం చూపించి అడుగడుగునా తన తండ్రి ఎన్టీఆర్ ని గుర్తు చేస్తూ మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక నటనలో వాక్పటిమలో తండ్రి ఆహార్యాన్ని, యాటిట్యూడ్ ని ప్రతి ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఇక తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ ని బాలకృష్ణ తెరపై మరోసారి చూసుకునేలా చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ తాను ఎంత అద్భుతమైన నటినో అనే విషయాన్ని మరోసారి నిరూపించుకుంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో భాగమైన మిగిలిన పాత్రల పరిధి మేరకు అందరూ మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక ఏఎన్నార్ పాత్రలో సుమంత్ తనదైన నటనతో అక్కినేని అభిమానులను మెప్పించాడు. సినిమా మొత్తం ఎన్టీఆర్ కీర్తిని, ఆయన ప్రయాణాన్ని చూపించే చిత్రం కావటంతో మిగిలిన పాత్రలు వచ్చిపోయే విధంగా ఉంటాయి. మొదటి భాగంలో చంద్రబాబు పాత్ర చాలా తక్కువ నిడివిలోనే ఉంది. ఇక దర్శకుడిగా క్రిష్ ఎన్టీఆర్ అభిమానులు ఏమైతే ఆశించి సినిమాకి వస్తారో అవన్నీ పుష్కలంగా ఉండేలా చూసుకున్నాడు. దర్శకుడిగా ప్రతిభ కనబరిచే చిత్రం కావటంతో, తెలిసిన కథ కావటంతో వాటిని ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ చేసే సన్నివేశాలతో క్రిష్ తన సత్తా చూపించాడు. ఇక సంగీత దర్శకుడు కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే సాంగ్స్తో అతను తెలుగు ప్రజలని, ఎన్టీఆర్ అభిమానులని ఆద్యంతం మెప్పించారు. ఇక టెక్నికల్ పీరియాడికల్ డ్రామాని విజువల్స్తో సీనియర్ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ అద్భుతంగా చూపించి నడిపించాడు. ఓవరాల్గా ఎన్టీఆర్ని ఇష్టపడే ప్రతి తెలుగు వ్యక్తికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.